ఏంటన్నా ఏం సంగతి? అంటే ఎట్లుంది ప్రజెంట్ హెల్త్ కండిషన్ ఏంటి? ఓకేనా, పర్వాలేదు. ఓకే, పర్లేదు. ఏం జరిగింది అసలు? ఈ ఇష్యూ ఏంటి? నేను లాస్ట్ 6 months బ్యాక్ వచ్చిన కబ్జా అయినా లేకపోతే వేరేదా? మీరు వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి రిజల్ట్ రాలేదు. అప్పటి నుండి నా బాధితులందరూ కూడా తిరుగుతూనే ఏ ఉంటారు. సర్వే నెంబర్ ఉండేది? అది 410, 411, 409 సూర్యాపేటలోనే. అది దాదాపు ఒక 200 మంది బాధితులు. దాని తర్వాత ఇప్పుడు అక్కడ ఇంకోటి వజ్రా హోమ్స్ అనేది. అంటే ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు సూర్యాపేటలో నాయుడు పోయి లేనటువంటి పరిస్థితి. ఓకే, గెలిచిన ఆయన పోయి అన్నం మూలకు వండుకుండు, ఓడిపోయిన ఆయన కొడుకు వచ్చి ఆడ నేనే పెత్తనం అంటా ఉండు. ఇప్పుడు ఎవరు ఎమ్మెల్యే? జగదీష్ రెడ్డి. ఓడిపోయిన ఆయన అంటే రామరెడ్డి దామోదర్ రెడ్డి కొడుకు సర్వోత్తం రెడ్డి. వీళ్ళందరూ ఒకటే అయ్యి అక్కడ వాళ్ళ టైం అయిపోయింది అనేటువంటి ఆలోచనతో అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు సామాన్యులు. అన్ని రకాల ఆధారాలు ఉన్నటువంటి భూముల మీదకి వచ్చి కబ్జాలు చేసి వాటి మీద 2-3 డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి బాధితులందరూ కూడా నేరుగా మా దగ్గర రావడం జరిగింది. మల్లన్న కూడా కలవడం జరిగింది. కలిసిన తర్వాత వాళ్ళని తీసుకొని నేను అనేక సందర్భాల్లో కలెక్టర్ గారికి దరఖాస్తులు ఇచ్చిన, సబ్ రిజిస్టార్ ఆఫీసులు ఇచ్చిన. సార్ దీని మీద ఆమె మీద ఇప్పుడు ఒక ఆమె నల్లు ఉమాజ్యోతి రెడ్డి అని. ఈ కేసు ఏంది? మీరు ఎందుకు అక్కడికి పోయినారు? గొడవ ఎందుకు అయింది? నల్లు ఉమాజ్యోతి రెడ్డి అని అక్కడ గతంలో జగదీశ్వర్ రెడ్డితోనే అనేక కుట్రలు చేసింది. తర్వాత ఇప్పుడు ఆమెకు సర్వోత్తం రెడ్డి అక్కడ ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నటువంటి లొకేషన్లో దాదాపు 15 ఎకరాలలో అన్ని ఇళ్ళే ఉంటాయి. దాని మీద ఏమొక 1000 అంటే దాదాపు 9,000 గజాలు ఖాళీ స్థలం అని 2023లో ఎలక్షన్ టైంలో ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసింది. ఈమె క్రియేట్ చేస్తే అక్కడ ఉన్న బాధితులందరూ పోయి ఎస్పీని కలిసి ఎస్పీ గారు ఆమె మీద ఎఫ్ఐఆర్ చేసిండు. తర్వాత అదే దాంట్లో పోతు భాస్కర్ ఇప్పుడు సర్వోత్తం రెడ్డి శిష్యుడు ఆయన ఏమవుతో అక్రమంగా ఒక డాక్యుమెంట్ చేయించుకుంటూ ఆ టైంలో 2023 అమ్మినట్టుగా ఒక అండర్స్టాండింగ్ జగదీశ్వర్ రెడ్డి వీళ్ళంతా కలిసి. అయితే ఆమెకు అనుకున్న ప్రకారం సెటిల్ కాలేదంటే మళ్ళీ ఆయన పిటిషన్ ఇస్తే ఆయన ఇచ్చిన దాని మీద ఎఫ్ఐఆర్ 2 ఎఫ్ఐఆర్లు నల్లు ఉమాజ్యోతి రెడ్డి మీద ఉన్నాయి. ఇప్పుడు ఆ నల్లు ఉమాజ్యోతి రెడ్డి వచ్చి ఈ బాధితుల పక్షాన వాళ్ళకి సరెండర్ అయ్యే సమయం దగ్గర రాగానే వీళ్ళందరూ కలిసి జరిగితే అక్కడ మనం పరువు పోతుంది, మన ఇజ్జత్ పోతుంది అని. ఆమె ఎక్కడ ఉంది? అమెరికాలో ఉంటుంది. ఉండడమే అమెరికా వస్తుంటుంది పోతుంటుంది. ఈ 2 ఎఫ్ఐఆర్లు అయిన తర్వాత ఆమె వచ్చి నేరుగా మీతో నాకు పంచాయతీ సెటిల్ చేసుకునే టైం రాగానే జగదీశ్వర్ రెడ్డి, సర్వోత్తం రెడ్డి ఇద్దరు కలిసి ఆమెను అమెరికా నుంచి రాకుండా ఎయిర్పోర్ట్లో ఆపి రావని. ఇది పోతు భాస్కర్ పెట్టిన పిటిషన్. ఆపి ఆమెను బ్లాక్మెయిల్ చేసి ఆమెను వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని నువ్వే అక్కడ కాంప్రమైజ్ అయితే మా ఇజ్జత్ పోతుంది అంటే ఆమె వచ్చి ప్రెస్ మీట్ పెడతాను. అంటే కాంప్రమైజ్ అవ్వడానికి రెడీగా ఉండేనా? రెడీగా ఉంది. మాట్లాడిన వీడియోలు ఉన్నాయి, అన్ని రికార్డులు కూడా ఉన్నాయి. వీళ్ళ కాంచి నేరుగా పైసలు కూడా కొన్ని తీసుకుంది. ఇక తప్పు ఒప్పు అయిపోయింది. సరే నేను చేసిన దాంట్లో సర్వే నెంబర్ విషయం అన్నీ అయిపోయింది. తర్వాత వాళ్ళు ఇజ్జత్ పోతే వాళ్ళ మీద ప్రెస్ మీట్ పెడతా అన్న తర్వాత మళ్ళీ వీళ్ళు ఆమె కంట్రోల్లో తీసుకొని ఇవాళ ఆ 2 ఎఫ్ఐఆర్లు అయినా మేము ఎస్ఐని సిఐని అడిగితే ఆమె దొరుకుతలేదు. ఆమె ఎప్పుడు ఇండియాకి వచ్చేటప్పుడు చెప్పండి పట్టుకపోతామని చెప్పారు. నిన్న మళ్ళీ ఆమె వచ్చి సబ్ రిజిస్టర్ ఆఫీసులో జీపే తీసుకుంటుందని తెలిసి మేము ఆడ లబ్ధిదారులు అందరూ ఒక 100-150 మంది లబ్ధిదారులతో నాకు ఫోన్ చేసి నేను పోయి కూర్చున్నా. పోలీసు వాళ్ళకి మాట్లాడిన వీడియోలు అన్నీ నేను లైవ్లో మాట్లాడుతున్నాను కూడా చెప్పిన. ఆమె వచ్చింది మీరు 2 చీటింగ్ కేసులు ఉన్నాయి కదా పట్టుకపోవాలంటే వస్తామన్నారు. వచ్చిన తర్వాత ఒకరు దాదాపు 10 మంది ఎస్ఐలు, 2 సిఐలు, దాదాపు మిలిటరీ ఫోర్స్ ఒక 100 మంది వీళ్ళందరూ వస్తుంటే మాకేం అర్థం కావట్లేదు. బాధితులందరూ అడగొస్తే లాస్ట్కి వస్తే ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే మీరు వెళ్ళిపోరంటారు. ఇక్కడ ఎవరు మీకు పిటిషన్ ఇచ్చినట్టు మేము సబ్ రిజిస్టర్ ఆఫీస్ కాడికి పోయి మాట్లాడాను. సబ్ రిజిస్టర్ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, జాయిన్ అయ్యే వాళ్ళు కానీ వాళ్ళు ఎవరు మాకు అభ్యంతరం పెట్టలే, వాళ్ళ పనాలు చేసుకుంటారు, మాకు ఇక్కడ అబ్జెక్షన్ చెప్పారు కాబట్టి మేము ఆపుతామని ఆయన చెప్పింది. ఇప్పుడు మీరు మాట్లాడదాం. ఇప్పుడు ఉమాదేవి రెడ్డి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చిందా? మేము పోయిన తర్వాత 5 నిమిషాలు తీసుకొచ్చారు, రిజిస్ట్రేషన్ చేయించారు. అలాగొట్టి రిజిస్ట్రేషన్ ఏంది? అదే వజ్రా హోమ్స్లో ఏదైతే డిస్ప్యూట్ నడుస్తుందో కోర్టులో కేసు పెండింగ్ ఉంది, కలెక్టర్ గారి దగ్గర ఉంది, ఎస్పీ గారి దగ్గర అందరి నోటీసులు ఉంది. అయినా బలవంతంగా ఈ అధికారం అనేటటువంటి దాన్ని ఆమె ఎవరికి అమ్మింది? జీపే ఇచ్చింది. ఇప్పుడు అందులో ఇంకొకరికి ఇప్పుడు ఎవడైతే వాళ్ళకి సంబంధించిన రెండో పోతు భాస్కర్ సంబంధించిన రెండో వాళ్ళకి జీపే ఇచ్చింది. అంటే అది కూడా ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ 100% ఫేక్. మరి ఫేక్ ఎట్లా చేసారు? మరి నిన్న కూడా చేస్తారు. ఇప్పుడు ఆ సబ్ రిజిస్టార్ నాతో మాట్లాడిన ఎవిడెన్స్ కూడా ఉంది. సబ్ రిజిస్టార్ ఎవరు? ఏం పేరు? ఆయన పేరు మహేందర్ రెడ్డి. మహేందర్ రెడ్డిని అడిగినా మీకు చెప్తారు. ఇప్పుడు ఫోన్ చేసినా చెప్తారు. మరి నాతో అన్నాడు, జానా నేను ఇక్కడికి వచ్చిన కానీ నాకు బీపీ షుగర్ అన్నీ వచ్చినాయి నెంబర్ దొంగలతోనని. సబ్ రిజిస్టార్ నెంబర్ కోటేష్ నా అయిపోయింది చెప్పు. ఇప్పుడు ఆయన మీరు అక్కడ ఉన్నప్పుడు మీరు అన్నారా జీపే చేయడం కరెక్ట్ కాదు, ఇది ఎట్లా చేస్తారు అంటే మేము చేయము, అంటే నాకు వీలే అంటే ఫోర్స్ ఉందని చెప్పిండు, డైరెక్టే చెప్పిండు. ఫోర్స్ ఉందంటే తర్వాత మీ ఉద్యోగానికి ఇబ్బంది అవుతుంది కానీ కూడా నేను చెప్పిన. పోలీసు వాళ్ళు మాతో మాట్లాడి డైవర్ట్ చేసి ఫోన్ కదా
వస్తుంది హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ వస్తుంది ఓట్ల పెండింగ్ ఉందంటే నేను ఎంత జరిగినా కూడా జీపీ చేసేసి వెళ్ళిపోయింది అంటే అక్కడ జరగకపోతే మేము నిన్ననే మా తలకాయలు తీసేసినట్టు అనేది వాళ్ళ అందరి ఇద్దరు కలిసి కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్లో వేసుకున్నాం. ఆయన భయం ఆయనకి ఉంది. నాకు సార్ గురించి తెలుసు. వారి ఆరోగ్యం ఖరాబ్ కావడానికి గల కారకులు ఎవరో కూడా తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీకి దిగబడుతూ వీరిని బాధ్యులు చేస్తానికి కుట్రలు చేస్తూ ఉన్నారు. తట్టుకునే పరిస్థితి లేక టెన్షన్కు బీపీ షుగర్ థైరాయిడ్ అన్ని పెరిగి ఆరోగ్యంగా రిటైర్ కావాల్సినటువంటి మహేందర్ రెడ్డి గారు ఈ రెడ్డి వర్గాల వల్ల అనారోగ్యంతో రిటైర్ అయ్యే కాడికి పోయే పరిస్థితికి వచ్చింది. దానికి మేమేం చేయము. మా బడుగు బలైన వర్గాలు అయితే మీ మీద ఎక్కడ ప్రెజర్ పెట్టలే. మీ అగ్రవర్ణాలే మిమ్మల్ని వాళ్ళ దోపిడీకి వాళ్ళ దురహంకారానికి బలి చేయడానికి మీ మీద ప్రెజర్ పెడతా ఉండ్రు. అయినా మేము గౌరవంగా వచ్చి మీ మీద ఉన్నటువంటి గౌరవంతో మీకు ఆధారాలు సబ్మిట్ చేస్తూ ఉన్నాం. మీరు ఆరోగ్యంగా ఉండడం మా బాధ్యత, మిమ్మల్ని ఆరోగ్యంగా చూసుకోవడం మా బాధ్యత, మీ సేవలు వినియోగించుకోవడం మా బాధ్యత. ఏమైందిరా? రెండు తీసుకొస్తాను కన్నా చేతులు. ఇది ఒరిజినల్ సార్దా? దీని మీద రిసీవ్ ఈ డేట్తో. సార్ మాకు మేము ఏమంటే మా రిక్వెస్ట్ ఏంటంటే దీని మీద ఇప్పటికే తప్పు డాక్యుమెంట్లు ఒక 10 గంటలు క్రియేట్ అయినాయి. ఆ ఎన్ఆర్ఐలు వచ్చి ఆమెకి ఇక్కడ ఏం తెలియదు. మళ్ళీ ఫర్దర్గా ఇక్కడ ఉన్నటువంటి పేద వర్గాలకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన వచ్చిన నేను ఓన్లీ స్వయంగా నా కోసం రాలే. అక్కడ అనేక మంది 2015 అయినటువంటి లేఅవుట్ అది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసు. మీ సబ్ రిజిస్టర్ ఆఫీసులో పనిచేసే డాక్యుమెంట్ రైటర్లు అందరూ అందులో తల ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసిండ్రు. కానీ ఇప్పుడు అక్కడ ఎక్కడ ఖాళీ లేదు. అయినా ఖాళీ ఉన్నట్టుగా క్రియేట్ చేసి 2022లోనే తప్పు డాక్యుమెంట్ క్రియేట్ చేశారు. మళ్ళీ దాన్ని వచ్చిన తర్వాత తెలుసుకున్న తర్వాత మేము అక్కడికి పిలిపించి ప్రెస్ మీట్ పెట్టినాం. దీని మీద పోతు భాస్కర్ అనేట ఆయన ఆమె కాడ ఒక తప్పు డాక్యుమెంట్ చేసుకొని ఆమె కాడ భూమి లేదని ఆయనే ఎఫ్ఐఆర్ చేసి ఇచ్చిండు. అదే ఎఫ్ఐఆర్ కాపీ కూడా మేము ముందు పెడతా ఉన్నాం. నేను ఇచ్చిన పిటిషన్ మీద కూడా ఎఫ్ఐఆర్ అయింది. మళ్ళీ ఇదే పోతు భాస్కర్, ఇదే వేనారెడ్డి, అదే ఇప్పుడు సర్వోత్తం రెడ్డి దామోదర్ రెడ్డి గారి కొడుకు ఇక మరి ఆయనకి ఇంకెందుకు సోయలేదు, ఎన్నడూ సోయేస్తుందో తెలియదు. కానీ ఆయన ఎమ్మటి పొద్దులేసి ఎమ్మటి పెట్టుకొని తిప్పుతా ఉండు. వాళ్ళే ఎఫ్ఐఆర్ చేసి ఆమె చీటర్ అని చెప్పి మళ్ళీ వాళ్ళ ఆమెతో తెలియకుండా మాకు ఎవరికి తెలియకుండా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చారని తెలిసింది. కాబట్టి మళ్ళీ ఆధారాలతో సహా మేము ముందు పెడతా ఉన్నాం. నేను వాణిజ్య భవన్ చౌరస్తాకైనా రెడీ, సూర్యాపేట నడిగడ్డలు ఎక్కడికి వస్తాను సరే, సర్వోత్తం రెడ్డి గారు ఇంటికి వస్తానికైనా రెడీ విత్ ఆధారాలతో. కానీ ఇట్లాంటి దుర్మార్గమైన పనులు చేయొద్దని చెప్పండి. ఎందుకంటే వాళ్ళ అయ్యోకి ఇప్పటికి 3 సార్లు ఇక్కడ బుద్ధి చెప్పారు. మళ్ళీ వాళ్ళు ఏదో రాజకీయాలు చేస్తాను ఇక్కడికి వచ్చి తిరుగుతూ ఉండు. రాజకీయాలు చేసేది పేదల భూములు దోసుకుంటానికి ఆయన ఎమ్మటి పెట్టుకుని తిరిగేది. ఒక్కసారి మీరు కూడా ఆ వర్గానికి చెందిన వాళ్ళే కాబట్టి దయచేసి మీరైనా చెప్పండి. జాయిన్ ఇచ్చిందంటే వాస్తవం ఉందా? ఈ ఆధారాలు కరెక్టా కాదా సార్? కరెక్టేనా కాదా? ఓకే రైట్. మీరు ఇంకో అంటే మీకు ఎవిడెన్స్ మీ ముందు ఉండాలని చెప్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఉంటాం, బయట ఉంటాం. అడిగి రిసీట్ కాపీ ఇచ్చి సార్ చాలా క్లియర్గా ఉంటాడు. సో అయితే జీపే చేసేసిండు మొత్తం, పోలీసులే చేయించారు. ఇప్పుడు ఆయన పోతు రమేష్ అన్నట్టయినా ఆమె మీద, పోతు భాస్కర్ అంటే నా మీద ఆల్రెడీ కేసు పెట్టిన ఎఫ్ఐఆర్ అయింది అక్కడనే. ఇప్పుడు ఆయన మనిషి మీద ఎట్లా చేసిండు అంటే ఇప్పుడు వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు. ఎవరు? భాస్కర్, ఉమాదేవి రెడ్డి కాంప్రమైజ్. ఉమాదేవి రెడ్డి అంటే భాస్కర్ రెడ్డి, సర్వోత్తం రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి కలిసి చేస్తున్నట్టు నాటకం. అంటే అక్కడ ఉన్నటువంటి భాస్కర్ కి జరిగిన అన్యాయం జరిగింది కాబట్టి కూడా ఏం కాదు. సర్వోత్తం రెడ్డి, దామోదర్ రెడ్డి, వేనారెడ్డి ముగ్గురు కలిసినప్పుడు రాసుకున్నది ఫేక్ అని తెలుసు. రాసుకున్న తర్వాత ఆమె ఇలా హ్యాండ్ ఓవర్ కాగానే వాళ్ళు పోయి కేసు పెట్టారు. ఫేక్ డాక్టర్ వీళ్ళకి రాసి ఇచ్చింది ఫేకే. అంటే జానాన్ని మేము పక్క పెట్టేసి మీకు ఏం కావాలి చేస్తుంది మాయమాటలు చెప్పే రోజు జరిగినది. అదే కేసుని అడ్డం పెట్టుకుని మళ్ళీ ఆమెను బ్లాక్ మెయిల్ చేసి ఆమెను హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇది నువ్వు ప్రెస్ మీట్ పెడితే ఇది రెడ్డి వర్గాలకు సంబంధించినటువంటి ఇష్యూ, దీంట్లో మా పరువు పోతుంది, నువ్వు ఎట్లా పోయి వాళ్ళ తరఫున ఆ లబ్ధిదారులకు ఏదన్నా జరిగిందంటే జాయిన్ చేసినట్టు కదా. ఇక్కడ మనం ఇక్కడ రెడ్డి వర్సెస్ బీసీ జరుగుతుంది సూర్యాపేటలో అనే కాన్సెప్ట్తోని వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు.
100 రకాల చీటింగ్స్ ఉన్నాయి అన్ని. నేను ఒక మున్సిపాలిటీ లేఅవుట్ పర్మిషన్ క్యాన్సిల్ చేస్తే హైకోర్టు నుంచి తెప్పించి పెట్టినవాడు. లీగల్గా హైకోర్టు మళ్ళీ అదే మున్సిపల్ కమిషన్ పిలిపించి చివాట్లు పెట్టి కంటిన్యూషన్ చేసినారు. కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. మేజర్గా మేమంటే మీరు ఒక్కటేనా, మీరు ఆ టౌన్షిప్ ఏదైతే ఉందో లైవ్లోకి వస్తే వాళ్ళు చేసుకున్న డాక్యుమెంట్లకు మనకు అర్థమైపోద్ది.